ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రస్తుతం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు ఒకసారి తెలుగుదేశం వారి మేనిఫెస్టో కనుక చూసినట్టయితే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏ రకంగా ట్యాక్స్ రాయితీలు ఇస్తామో ఇది బహుశా బీజేపీ వారితో ఎలియన్స్ అయ్యారు కాబట్టి బీజేపీ వారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ మేరకి ఆలోచన చేసి 15 సంవత్సరాలకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడిగింది 15 ఏళ్ళు, వెంకయ్యనాయుడు గారు అడిగింది 10 ఏళ్ళు, కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సబ్ హెడ్డింగ్ పారిశ్రామిక రంగం అనే సబ్ హెడ్డింగ్లో 9వ పాయింట్లో ఉదారంగా ప్రైవేట్ రంగంలో పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ కింది రాయితీలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. 1, 100% పన్నుల మినహాయింపు మొదటి 10 సంవత్సరాలు. 2, 50% పన్నుల మినహాయింపు తర్వాత 10 సంవత్సరాలు. 3, 20% పన్నుల మినహాయింపు తరువాత 10 సంవత్సరాలు. 30 ఏళ్లకు ప్రకటించాడు ఈయన. పై రాయితీలను కేంద్ర ప్రభుత్వం నుండి సాధించుకునే కర్తవ్యం తెలుగుదేశం పార్టీది, అది కూడా రాశాడు. ఈ గురుతరమైన బాధ్యతను నిర్వర్తించగల సత్తా తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం నాయకత్వ అనుభవాన్ని బేరీ చేసుకుని కొత్త రాష్ట్రాన్ని నిర్మించగలిగే సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవలసిన బాధ్యత ప్రజలదే. ఇది ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో క్లియర్గా 30 ఏళ్ల పాటు 100% 10 years, 50% 10 years, 20% 10 years ప్రకటించి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రజల దగ్గరికి వచ్చాడు ఆయన. ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే ఏదో పెద్ద బూత్ మాట మాట్లాడినట్టు, ప్యాకేజీ కావాలా, స్టేటస్ కావాలి, ప్యాకేజీ ఇవ్వాలి. ఆ ప్యాకేజీ గురించి కూడా రాజ్యసభలో ఈయన ప్రకటన చేశారు. ఇమీడియట్గా కేబినెట్ తీర్మానం కూడా చేశారు. ఎలాగంటే ది బిల్ ఆల్రెడీ ప్రొవైడ్స్, బిల్లులో ఉంది ఆల్రెడీ, ఎ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ ద బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, in particular for the districts of Rayalaseema and North Coastal Andhra. The development package will be on the lines of KBK, Koraput, Bolangir, Kalahandi special plan, in Odisha and Bundelkhand special package in Madhya Pradesh and Uttar Pradesh. ఈ లైన్స్లో ఈ స్పెషల్ ప్యాకేజీ బిల్లులో పెట్టాం. దాన్ని మళ్ళీ నేను ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నానని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున రాజ్యసభలో చెప్పడం జరిగింది. పోలవరం మేమే తీసుకెళ్లి 6 మండలాలు కలిపేశామని చెప్పడం, టెక్నికల్గా మీరు వచ్చాక ఆర్డినెన్స్ అయింది కాబట్టి ఆ క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు. నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు వచ్చింది పేపర్లో, పోలవరం మండలం కలిపేశారని ఆంధ్రాలో నన్ను పొగుడుతున్నారు, తెలంగాణలో నన్ను తిడుతున్నారు, మాకు తప్పవు ఈ కష్టాలు అని వెంకయ్యనాయుడు గారు బాధపడ్డారు. నేను ఎక్కడా ఎవరో తెలంగాణ వాళ్ళు తిట్టినట్టు నేను ఎక్కడా చూడాల. ఆంధ్ర వాళ్ళు మాత్రం ఆనందపడుతున్నారు. ఎందుకంటే మీరు పదే చెప్తున్నారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ఒకళ్ళొకళ్ళు కావాలించుకుని ఒకళ్ళొకళ్ళు పొగుడుకుని నువ్వు లేకపోతే ఈ దేశమే లేదంటే ఆయన చెప్పాడు మొత్తం అన్నీ ఎక్కడ ఉన్నాయని కొందరు అనుకుంటే ఒక్క చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు చాలు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ లెవెల్లో పొగుడుకుంటున్నారు.